మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మొత్తానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు మొత్తం 5 విడతల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ చెప్పారు. అయితే మొదటగా అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం అక్టోబర్ 23న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా, అట్లాగే అక్టోబర్ 31 రోజు సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత, అట్లాగే నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే వివరాలు వెల్లడించడం జరిగింది. షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికలు మూడో విడత చివరి రోజు ఏదైతే ఉందో అక్టోబర్ 8 రోజే పోలింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల అక్టోబర్ 23, 27 రెండు తేదీల్లో నిర్వహించే ఎన్నికల ఫలితాలు వచ్చే నెల నవంబర్ 11వ తేదీన ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్లో అయితే పేర్కొనడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ జీవో అయితే జారీ చేసింది. ఈ స్పెషల్ జీవో జారీ చేయడంపై మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో ఈ పిల్పై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. గవర్నర్ వద్ద బిల్లు సంతకం కాకుండా ఉన్న ఈ సమయంలో మీరు ఎట్లా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేయడానికి అయితే జీవో ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలి తప్పితే ఈ నిర్వహణ తీరు సరికాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీరు కోరింది. అవసరమైతే ఆన్ మెరిట్ కింద ఏదైతే అక్టోబర్ 8కి వాయిదా వేసింది, అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనరు వెల్లడించడం జరిగింది. అయితే హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందన్న దాన్ని బట్టి అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుందా రానేదే ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 8న వాయిదా వేసింది తీర్పు హైకోర్టు. అక్టోబర్ 8 రోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోపై మళ్ళీ వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆ రోజు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి, హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ను బట్టి తెల్లారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు విచారణ తేదీ వాయిదా వేసిన విచారణ తేదీ తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్లు మనకి ఈరోజు ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే పంచాయతీ ఎన్నికలు 5 విడతల్లో పూర్తిగా ఉన్నాయి. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో, తర్వాత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల అక్టోబర్ 23, 27వ తేదీల్లో 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. అట్లాగే సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4లో, మూడో విడత నవంబర్ 8న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 565 మండలాల్లోని దాదాపు 5745 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఇంకా ఎట్లాంటి ఎదుర్కోబోతూ ఉన్నాయి. మరి 42% రిజర్వేషన్తో కలిపితే మొత్తం 69% రిజర్వేషన్లు అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో క్యాపింగ్ 50% రిజర్వేషన్లు దాటకూడదని, ఆ క్యాపింగ్ను దాటి ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందా, న్యాయపరమైన చిక్కులు ఎట్లాంటివి రాబోతా ఉన్నాయి, నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాయా అనేది ఆందోళనకర పరిస్థితిలోనే షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఈరోజు. అయితే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కూడా, నోటిఫికేషన్ వస్తే కానీ నిజంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ జరుగుతుందా జరగదా, కోర్టులో న్యాయపరమైన చిక్కులున్నాయి, బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కాబట్టి అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కొంత ఆందోళన అయితే ఉన్నది. నిజంగా ఎన్నికలు ఇప్పుడు నిర్వహణ జరుగుతుందా లేదా అనేది. మరోవైపు చూస్తున్నటువంటి హైకోర్టు తీర్పు కూడా డెడ్లైన్ కూడా ఉంది. ఏదైతే సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో రాష్ట్రంలోని 12,733 గ్రామ పంచాయతీలకు గవర్నింగ్ బాడీస్
సర్పంచులు, ఉప సర్పంచులు, అట్లాగే వార్డు మెంబర్లు, బాడీస్, జనరల్ బాడీ ఇవి ఏవి లేవు కాబట్టి కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయినాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి నిధులు లేకపోవడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీలో చెత్త సేకరించడానికి, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు. ఈరోజు బతుకమ్మ సంబరాలకు సంబంధించి వీధి లైట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లాగే రోడ్లు శుభ్రం చేయడం కావచ్చు, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా గ్రామ పంచాయతీల్లో నిధులు లేని పరిస్థితి ఉంది. చాలా మటుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ లెవెల్ ఉన్నారో వాళ్ళు చేతుల నుంచి పెట్టుకున్నారు. వాళ్ళే కూడా వేల రూపాయలు ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ అయితే ఉన్నది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఆ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అటు గతంలో రాష్ట్రపతి వరకు వెళ్ళడంతో పాటు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు సవరణ చేయడం, ఏదైతే మున్సిపల్ చట్టం ఉందో దాన్ని సవరణ చేయడంతో పాటు ఆ బిల్లును గవర్నర్ దగ్గర పంపితే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండిపోయింది. ఆ బిల్లు అలా పెండింగ్లో ఉండిపోవడంతోనే మళ్ళీ స్పెషల్ జీవో ఒకటి జారీ చేసి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి షెడ్యూల్ అయితే ఈరోజు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ షెడ్యూల్ ప్రకారమే నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, అక్టోబర్ 8న కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, ఆ కోర్టు తీర్పును బట్టే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. నిజంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది మరి అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు ఏమిస్తుందో, ఆ తెల్లారి అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుందా రాదో వేచి చూడాల్సిన అవసరం ఉంది.